నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. హన్మకొండ జిల్లా పరకాల కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థులుగా 50 మంది అభ్యర్థులు పోటీపడి గాంధీ భవన్ లో అప్లై చేసుకున్నారు. ఎంపీ అభ్యర్థి టికెట్ కొరకు అడ్వకేట్ వంటేరు రాజమౌళి అప్లై చేసుకోగా ఈ రోజు ఎవరికి వస్తుందో అనే అయోమయంలో ఉన్నారు. అప్లై చేసుకున్న అడ్వకేట్ వంటేరు రాజమౌళి తనకు ఎంపీ అభ్యర్థి టికెట్ రాకున్నా మా మిత్రుడు పోలీసు పదవికి రాజీనామా చేసి ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వరంగల్ ఎంపీ అభ్యర్థి టికెట్ ఆశించిన దొమ్మటి సాంబయ్యకు ఇవ్వవలసిందిగా అధిష్టానాన్ని కోరడమైనది. ఆయన గెలుపు కొరకు అడ్వకేట్ జాక్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కష్టపడి గెలిపించుకుంటామని అడ్వకేట్ ఒంటేరు రాజమౌళి అమరావతి ప్రెస్ మీట్ లో అన్నారు. నా పేరు ఒంటేరు రాజమౌళి, న్యాయవాది, పరకాల న్యాయవాది జాక్ చైర్మన్గా పనిచేస్తున్నాను. గత 30 సంవత్సరాల పరకాల కోర్టు, హన్మకొండ జిల్లా కోర్టులో 30 సంవత్సరాలుగా న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఇటీవల మధ్య అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా మన వరంగల్ ఎంపీ కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వేషన్ అయినందుకు దాదాపుగా వరంగల్ నుండి ఎంపీ అభ్యర్థి ఎస్సీ రిజర్వేషన్కు 50 మందికి పైగా దరఖాస్తులు పెట్టుకున్నారు. నేను కూడా గత 77, 78 ఇందిరాగాంధీ కాలం నుండి, విద్యార్థి దశ నుండి, యువజన కాంగ్రెస్ దశ నుండి కార్యకర్తగా పనిచేస్తున్నాను. మాజీ మంత్రి సమ్మయ్య గారు, పివి నరసింహ గారితో, కమలాద్యంతో కూడా మేము పనిచేయడం జరిగింది. మాజీ మంత్రి నరసింహారెడ్డి గారు, మంత్రి కొండా సురేఖ గారికి కూడా 30 సంవత్సరాలకు సేవ చేయడం జరిగింది. వారికి వెళ్ళి పనిచేసినాము. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ అయిన వరంగల్ ఎంపీని నాకు కూడా ఎంపీ టికెట్ కావాలని నేను హైదరాబాద్లో గాంధీ భవన్లో దరఖాస్తు పెట్టుకున్నాను. నాతో పాటు దాదాపుగా 50 మంది పైగా దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ ఎంపీ టికెట్ ఫైనల్కి వచ్చింది. ఆ టికెట్ నేను కోరుకునేది అంటే, నాకు రావాలని కోరుకున్నాను. కానీ 50 మందిలో నేను ఒక అభ్యర్థిని. కానీ నా మద్దతు ఏంటంటే, మరొక అవకాశం ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, ఢిల్లీ ఏఐసిసి పెద్దలు, పిసిసి పెద్దలు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మీ అందరికీ మా యొక్క మనవి ఏంటంటే, గత 20 సంవత్సరాల క్రితము ఆ పరకాల వాస్తవ్యుడు దొమ్మాటి సాంబన్న గారు అన్నగారు పోలీస్ నౌకర్ని, సిఐ నౌకర్ని వదిలిపెట్టి వచ్చి 20 సంవత్సరాల నుండి రాజకీయాలను నమ్ముకొని ఉన్నాడు. ఇప్పటికీ ఆయనకు ఏ అవకాశం రాలేదు. ఏంటంటే, తాను ఇప్పటికీ పోలీస్ నౌకర్లతో ఒక సిపి హోదాలో, డిఐ హోదాలో రిటైర్మెంట్ అయ్యేవారు. ఆ అవకాశం కొట్టుకొని 20 ఏళ్ళ నుండి తాను రాజకీయాల్లో తిరుగుతున్నారు. ఈ అవకాశం కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డి గారు, పిసిసి గారు దొమ్మాటి సాంబన్నకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని, పరకాల వాస్తవునిగా, పరకాల న్యాయవాదిగా, జాక్ చైర్మన్గా, అడ్వకేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్గా, మరి నా వంతు మద్దతు ఇప్పుడు ఫైనల్కి వచ్చేసింది. 2-3 పేర్లు ఏఐసిసి డిక్లేర్ చేస్తుంది. అందులో పరకాల నుండి దొమ్మటి సామాన్య పేరు కూడా ఉందని తెలిసింది. కాబట్టి ఏఐసిసి పెద్దలు దయచేసి మీకు ఈ దరఖాస్తు పెడుతున్నా, ఇది కూడా నా దరఖాస్తు ఫామే. కానీ నా మద్దతు న్యాయవాది ఒంటేరు రాజమౌళి 30 సంవత్సరాలు న్యాయవాది అడ్వకేట్స్ ఉద్యమాలు చేసి ఢిల్లీకి తెలంగాణ సాధించుకున్నాము. కాంగ్రెస్ పార్టీలో 45 సంవత్సరాలు పనిచేస్తున్నాము. మా మిత్రుడు, మా అన్నయ్య పరకాల వాసు దొమ్మాటి సామాన్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించండి. గత అసెంబ్లీ ఎన్నికలలో 8 అసెంబ్లీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు గెలవడానికి కష్టపడి పనిచేసినాడు దొమ్మాటి సామాన్య గారు. ఆయన పనిచేసి గెలిపించుకున్నాడు. ఆయనకు మీరు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను. మీరు టికెట్ ఇస్తే సామాన్య గారికి మేము కూడా ఈ 7 వరంగల్ ఎంపీ కాన్స్టిట్యూన్సీలోని ఎమ్మెల్యేల కాన్స్టిట్యూన్సీ తిరిగి దొమ్మటి సాంబన్న వరంగల్ ఎంపీ టికెట్ అభ్యర్థికి గెలుపు కోసం హాలిసి చేసి పనిచేస్తామని ఈ మీడియా పక్షంగా ఈరోజు ఢిల్లీలో ఐసిసి, పిసిసి అధిష్టానం తీర్మానం చేసే టికెట్లలో తప్పకుండా దొమ్మాటి సాంబన్న గారికి వరంగల్ టికెట్ ఇప్పిస్తారని ఆశపడుతూ, ఒక అవకాశం మీకు ఇప్పియండి. కష్టపడ్డ వ్యక్తికి సహకారం టికెట్ ఇప్పియండి. దొమ్మటి సాంబన్న గారికి మేము వెంట ఉండి 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ తిరిగి వరంగల్ ఎంపీని అత్యధిక ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాము. జై సోనియా, జై కాంగ్రెస్, జై రాహుల్, జై ఖర్గే, జై రేవంత్ రెడ్డి గారు, జై కాంగ్రెస్. పరకాల